అంటే రాజకీయాలు కాదు, ఇప్పుడున్న వ్యక్తులు చూస్తే వ్యక్తుల్లో చాలా మార్పు ఉన్నది. అంటే మామూలుగా నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపులే చెప్పాలి, ఇంక వేరే ఎగ్జాంపుల్ లేదు. ఎందుకంటే రాజకీయాల్ని వ్యక్తిగత కక్షల రూపంలోకి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతకు ముందు చాలా ఫెరోషియస్ ఫైట్ ఉండేది. తెలుగుదేశం పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలగం వెంగళరావు ఉండేవాడు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడుగా. ఆయన కదా వీళ్ళంతా, వీళ్ళు మొహానికి రంగులు వేసుకునే ఎన్టీ రామారావుకి నాకు పోలిక అన్నాడు. అవును, రంగులు వేసుకునేవాడికి రాజకీయం, రంగులు వేసుకునేవాడికి రాజకీయం ఏంటి అన్నాడు. అన్నా సరే వాళ్ళు ఈ విధమైన ప్రతీకార దాడులకి పాల్పడలేదు. అంటే జలగం వెంగళరావు పేరు ఒకటి గుర్తొచ్చి, మిగిలిన అన్ని కూడా చాలా మంది మాట్లాడారు, చాలా మంది చేశారు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు అవన్నీ జరిగినాయి చాలా మంది. ఇక్కడ మెయిన్గా ప్రజల్ని గ్యాల్వనైజ్ చేయటం అనేది అది ఎన్టీఆర్ తోటి స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎక్కడైనా కానీ కాంగ్రెస్ పాలిటిక్స్లో లాబియింగ్ ద్వారా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు తప్ప, లాబియింగ్ కాదు ప్రజల నుంచి డైరెక్ట్గా ఒక యాక్సెప్టెన్స్ తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి దేశ రాజకీయాల్లోనే ఎన్టీ రామారావు. ఇందిరాగాంధీని చూసి ఓట్లు వేయాలి అంతే, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు ఇక్కడ జనాలకి. అంతే, ఇందిరాగాంధీ ఓటేయాలి అంతే, హస్తం గుర్తుకు ఓటేయాలి, అంతకు మించి ఉండేది కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈయన తీసుకెళ్ళి ఎన్టీ రామారావు అప్పుడు ఏం చేసేవాడంటే భుజం మీద చేయేసి వాళ్ళతోటి ఫోటో తీయించుకునేవాడు. ఆ ఫోటో తీయించుకుంటే అతను ఇంకా గెలిచేసినట్టే. చాలా మంది ఇళ్లలో ఫోటోలు ఉన్నాయండి, నాట్ ఓన్లీ అభ్యర్థులు మాత్రమే కాదు, కామన్ మ్యాన్ వెళ్తే ఫోటో తీసుకోవటం అదొక ట్రెండ్. ఒకటి అది ఒక పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయటం, రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయటం. ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇర్రివోకబుల్, అంటే ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ మార్చలేని నిర్ణయాలను ఆయన తీసుకున్నాడు. భయపడాలి మార్చాలంటే, భయపడాలి. ఇప్పుడు మహిళలకి ఆస్తి హక్కు కల్పించాడు, దాన్ని తీసేయమనండి ఎవరన్నా. మండల వ్యవస్థను తీసుకొచ్చి పెట్టాడు, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ తాలూకాలు పెడతారు ఎవరన్నా? అంత ధైర్యం చేసే. అంటే సబ్సిడీ రైస్ ప్రోగ్రామును దాన్ని మార్చలేకపోతున్నారు. అంటే 3 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది. అంటే ఇది ఏంటి అంటే ప్రజలని రాజకీయాల్లోకి ఫుల్గా ఇన్వాల్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. దట్ ఈస్ ది చేంజ్. అక్కడ ఆ చేంజ్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి. దాన్ని అదే కాకుండా అప్పటి వరకు కరణం గారు, మునసం గారు, పటేల్ అని కూర్చునే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని రాజకీయంగా తీసుకొచ్చి వీళ్ళతో ఈక్వల్ గా చేసిన కూడా టీడీపీ, తెలుగుదేశం పార్టీ. సోషల్ రెవల్యూషన్, సామాజిక విప్లవం, నో డౌట్ సామాజిక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి. వాస్తవంగా మామూలుగా మనం మాట్లాడుకుంటే ఎన్టీఆర్ ఈజ్ నాట్ ఎ పాలిటిషియన్. అవును, సోషల్ రిఫార్మర్. ఆయన సోషల్ రిఫార్మర్ కంటే రెవల్యూషనిస్ట్ అనుకోవాలి, సామాజిక విప్లవకారుడు. అంటే ఆయన ఒక సందర్భంలో ఆయన నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు. అంటే అది పెద్ద కాంట్రవర్సీ అయి కూర్చుంది. అయినా సరే ఎన్టీ రామారావుని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. ఆయన అన్న మాట అంటే ఆయన నక్సలైట్లే దేశభక్తులు అంటే దేశభక్తులే, ఇంకా అందరూ ప్రజలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసింది. అంటే పబ్లిక్లోకి వెళ్ళటం. ఆ రోజుల్లో చైతన్య రథం వేసుకొని ఆయన ప్రచారానికి వెళ్తే ముందర జీపులో ఒక పాట వినపడేది, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవడా. ఆ పాట వస్తున్నది అంటే ఇంకో 10 నిమిషాల్లోనూ, పావు గంటలోనూ ఎన్టీఆర్ వస్తున్నట్టు లెక్క. అటువంటి సిచ్యుయేషన్ ఉండేది. బిల్లబిల్లమంటూ ప్రజలు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. ఆయన ఎక్కడికి వస్తున్నాడో తెలుసుకొని అక్కడికి వచ్చేవాళ్ళు. అటువంటి అంటే అది ప్రజలు చాలా మంది కాంగ్రెస్ నాయకులు, మీడియా ఇవన్నీ లేవు. అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమనుకున్నారంటే ఇదంతా ఆయన సినిమా యాక్టర్ కాబట్టి చూడటానికి వస్తున్నారు అనుకున్నారు, ఇవన్నీ ఓట్లు కాదు అని లెక్కేసుకున్నారు. ఇవన్నీ ఓట్లుగా టర్న్అవుట్ కావాలి అంటే చాలా టైం పడుతుంది అని ఆనాటి కాంగ్రెస్ నాయకులు చాలా లైట్గా తీసుకున్నారు. ఒక్కసారి రిజల్ట్స్ వస్తూ ఉంటే, అప్పుడు అంతా కౌంటింగ్ చేతులు లెక్క పెట్టేదే కాబట్టి అది మొత్తం వస్తుంటే ఫైనల్ టాలీ 202 స్థానాలు. 202 స్థానాలు వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడి చూసింది.
అక్కడి నుంచి రాజకీయ ఇక వెనక్కి తిరిగి చూడాల. ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. ఓటములు వచ్చినా గెలుపోటములు ఓటములు రాజకీయంలో మాత్రం వెందిరి చూడాల. ఒక ప్రాంతీయ పార్టీ నిలబడుతుందా అనే సందేహం నుంచి ఇది శాశ్వతం అనే